అలుగుకు పైసలు ఇవ్వలేదని ఆవును సుత గుంజుకపోయినట్టే ఉన్నది పోరి ముచ్చట. తప్పు చేసినోడు దొరకకుండా ఉరికిపోతే చూసినోడి ముక్కు చెవులు కోసినట్టే ఉన్నది కథ. ఏ లెక్క ప్రకారం గట్ల చేసిరో తెలియదు. పోని వాళ్ళ దగ్గర సమాధానం ఉన్నదా? అది సుతా చెప్పకుండా అడిగిన దానికి మిట్ట మిట్ట గుడ్లు మిట్కరిస్తున్నారట. ఇదేం పద్ధతుల్లా? గిట్లుంటదా? ఏంది చూస్తున్నారు? ఓష్ని ముచ్చటేందనా ఈ వార్త చూడుర్రి. బిడ్డ నీళ్ళాడకపోతే అల్లుని మీద పంచాది పెట్టినట్టే ఉన్నది పోర్రి. నిజామాబాదుల బ్యాంకోళ్ళ ముచ్చట. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం చల్లగరిగే అనే ఊర్లా గంగా జమున అక్కది గీ ముచ్చట. అక్క పేరు మంచిగున్నది కదా. గంగా జమున తెహజీబ్ అని తెలంగాణ గురించి చెప్పినట్టు పేరు మంచిగానే ఉన్నది గాని అక్కకు అదృష్టమే బాగలేనట్టున్నది. ఈ గంగా జమున అక్క వ్యవసాయం చేస్తది. ఈసారి మంచిగా పొలం దున్నిచ్చి వరి పంట వేసింది. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంటను మంచిగా కాపాయం చేసింది. పంట మంచిగా పండింది. ఒడ్లు అమ్మితే గా పైసలు బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయి. పైసలు పడ్డాయన్న ముచ్చట తెలిసి కూలోళ్లకు సావుకారికి ఇయ్యాలే కదా అని ఆ పైసలు తెచ్చుకుందామని బ్యాంకుకు పోయింది. ఆడిదాకా పోయినాక బ్యాంకుల ఆఫీసర్లు చెప్పిన ముచ్చట అయినాక పాపం అక్క నెత్తికి చేతులు పెట్టుకున్నది. అక్క అప్పట్ల పంట పెట్టుబడి కోసం 75,000 బ్యాంకుల రుణం తీసుకున్నది. అయితే మొన్నటిదాకా రైతులందరికీ రుణమాఫీ చేసినామని పేపర్లల్లా టీవీలల్లా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న రేవంతన్ సారు ఈ నిజామాబాద్ గంగా జమున అక్కకు మాత్రం రుణమాఫీ చేయలే. బ్యాంకులో తీసుకున్న 75,000కు మిత్తి కలిసి మొత్తం 106,265 రూపాయలైంది. ఒడ్లు అమ్మిన పైసలు బ్యాంకు ఖాతాలో ఇట్లా జమ కాగానే బ్యాంకోళ్ళు ఆ మహిళా రైతుకు మాట వరుస కన్నా చెప్పకుండానే 106,265 రూపాయలు కట్ చేసుకున్నారు. అయ్యో నాకు చెప్పకుండా నా పైసలు మీరెట్లా కట్ చేసుకుంటారు అని బ్యాంక్ వాళ్ళని అడిగితే నువ్వు అప్పున్నావు కట్ చేసుకున్నాం, గీ ముచ్చటలా చెప్పనికే ఏం లేదు, ఎవలకు చెప్పుకుంటావో చెప్పుకో అని గద్దిరిచ్చి బయటకు పొమ్మన్నారట. పాపం గా అక్క ఏడ్చుకుంటా బయటికొచ్చి ఊరోళ్లకు చెప్పుకున్నది. తిని తినక రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండిస్తే రెక్కల కష్టం మొత్తం షప్పా పెట్టకుండా బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకున్నారు. ఏం చేయాలి ఇప్పుడు అని కండ్ల నీళ్లు పెట్టుకున్నది. ఓ రేవంతన్ సారు గిదేం పద్ధతి చెప్పుర్రి గా బ్యాంక్ వాళ్ళది? మీరంటే మస్తు పనులల్ల పడి రుణమాఫీ చేసుడు మర్చిపోయారేమో. గా బ్యాంక్ వాళ్ళేమో యాది పెట్టుకొని మరి రైతుల ఖాతాలల్లో పడ్డ పైసలను చెప్పకుండా చేయకుండానే కటింగ్ చేస్తున్నారు. ఈసారి ఏదన్నా మీటింగ్ లా రుణమాఫీ గురించి మాట్లాడేటప్పుడు పేపర్లల్లా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునేటప్పుడు మా లెక్క రుణమాఫీ కానోళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు సుత రుణమాఫీ చేసి ప్రకటనలు ఇచ్చుకోర్రి జరా. ఓ తుమ్మల సారు రేవంతన్ సారుకు జర యాద్ చేయరి మీరన్నా అని కోరుతున్నారు రైతులు.